సో నా మైక్ అయితే వర్క్ అవ్వట్లేదు. సో కాబట్టి నేనైతే కొత్త మైక్ అయితే ఆర్డర్ పెట్టాను. సో నేనైతే మోనో నుంచి తీసుకుంటున్నా మైక్ అయితే. అప్రాక్సిమేట్లీ నాకు మొత్తం మైక్ ప్లస్ బోయా నుంచి ఒక కనెక్టర్ ఒకటి తీసుకుంటున్నా. రెండు కలిపి ఒక 2100 ఎంత అవుతుంది. అయితే ఇప్పుడు నేను చేస్తున్న దానికి ఏంటంటే మైక్ అనేది సరిగ్గా లేదు. సో నెక్స్ట్ నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కొంచెం మైక్తో అయితే బాగానే ఉంటాయి. సో అంతవరకు ఎదురు చూస్తూ ఉండండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. ఈ రోజైతే మన రైడ్ కొంచెం లాంగ్ అయితే ఉంది, సో దానికోసం ఇంత మార్నింగ్ అయితే నేను స్టార్ట్ అయ్యాను. ఇవాళ మన రైడ్ ఎక్కడికంటే కాకినాడ నుంచి వర్క్ అయితే ఉందని చెప్పాను కదా, గాజువాక వైజాగ్ దగ్గర వరకు వెళ్తాం. ఆల్మోస్ట్ వైజాగ్ని కూడా కవర్ చేస్తాం మనం. ఆల్మోస్ట్ మనం కాకినాడ అవుటర్ వరకు వస్తాం. అంటే ఇంకా కాకినాడ దాటేస్తుంటే ఇప్పుడు ఆ ఎదురొచ్చే జంక్షన్ దాటేస్తే ఇంకా మనం కాకినాడ అవుటర్కి వెళ్ళిపోయినట్టే. నెక్స్ట్ మనం వెళ్ళేది పిఠాపురం. బ్రిడ్జ్ డౌన్ దిగితే ఇంకా పిఠాపురం ఎంట్రన్స్. ఇది మన రైడ్ లో ఫస్ట్ టోల్ గేట్ అండ్ నా మోటో బ్లాగ్ లో కూడా ఫస్ట్ టోల్ గేట్ నేను రికార్డింగ్ చేస్తున్న టైంలో. సక్సెస్ఫుల్లీ మనం అయితే అన్నవరం కూడా వచ్చేస్తాం. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే అన్నవరం టెంపుల్ వచ్చేస్తుంది. మనం అన్నవరం అవుటర్ నుంచి వెళ్తాం అనమాట. ఇది అవుటర్ రింగ్ రోడ్. ఇది టీ బ్రేక్ అయితే తీసుకున్నా. అప్పటికే మొత్తం అంతా మార్నింగ్ అయిపోయింది. ఇక్కడ నుంచి తుని ఒక అప్రాక్సిమేట్లీ ఒక 17 కిలోమీటర్లు ఉంటుంది. తుని తర్వాత నర్సీపట్నం రోడ్ తర్వాత ఎలమంచిలి తర్వాత అనకాపల్లి తర్వాత ఇంకా వైజాగ్. ఆల్మోస్ట్ అనకాపల్లి వచ్చిందంటే ఇంకా వైజాగ్ వస్తున్నట్టే. వెళ్ళండ్రా అయ్యా. సక్సెస్ఫుల్లీ మన బండి 5000 కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసుకుంది. సెకండ్ సర్వీసింగ్ కూడా వస్తుంది. కాకపోతే ఏంటంటే బండికి కొంచెం ప్రాబ్లం ఉండేది. ఐ మీన్ నాకు బండి రావడమే ప్రాబ్లంతో వచ్చింది. సో సెకండ్ సర్వీసింగ్ లో దాన్ని ఎలాగైనా సరే వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పా, ఫస్ట్ సర్వీసింగ్ లోనే చెప్పా, కానీ వాళ్ళు చేయలేదు సరిగ్గా. సో సెకండ్ సర్వీసింగ్ లో డెఫినెట్లీ దాన్ని చేయించుకోవాలి. మనం తుని కూడా రీచ్ అయిపోయాం. తుని బస్ స్టాండ్కి వెళ్ళాలంటే ఈ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళాలి. మీకు ఇక్కడ ఒక రూట్ వస్తుంది లెఫ్ట్ సైడ్ వెళ్తే నర్సీపట్నం, లంబసింగి అటు సైడ్ కూడా వెళ్ళిపోవచ్చు. ఈ రూటే ఇటు వెళ్ళండి. ఇటు స్ట్రైట్ వెళ్ళిపోతే నర్సీపట్నం, లంబసింగి అదంతా. బాబా ఏమన్నా ఉందా నిజంగా. అలా సన్ రైజ్ అవుతూ ఉంటే పిచ్చెక్కింది. పోండి చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ సన్ రైజ్ అయితే అయిపోయిందంటే. మ్యాక్సిమం నాకు తెలిసి వాయిస్ అయితే రాదని అనుకుంటున్నా. ఎందుకంటే నేను యూజ్ చేసేది ఒక డమ్మీ మైక్ అనమాట. మైక్ అయితే ఆర్డర్ పెట్టాను, అది ఒక 3 days లో వచ్చేస్తుంది. మన జర్నీలో సెకండ్ టోల్ గేట్ అయితే క్రాస్ చేస్తాం. సెకండ్ కాకినాడ నుంచి గొల్లపురం ఒకటి, ఇది ఒకటి సెకండ్. ఫైనల్లీ మనం నర్సీపట్నం రోడ్డు కూడా వస్తాం. ఫ్లైఓవర్ ఎక్కాలి. చూసుకోవచ్చు ఒక్కసారి వ్యూ అనేది ఎలా ఉందో. అది మైక్ అనేది ప్రాబ్లం. ఎందుకంటే నాకు చిరాకు వస్తుంది ఇలా బ్లాక్ చేయాలంటే. ఎవరికి నచ్చేది చెప్పండి. బాబాయ్ ఏమన్నా సీనా. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉండే మైక్ నేను బ్లాక్ చేస్తూ ఉంటా, సరే నాకు పర్లేదు. కానీ ఏంటంటే వినే వాళ్ళకి కొంచెం
చిరాకు ఉంటుంది కదా, నచ్చదు. ఎందుకంటే ఇప్పుడు కంటెంట్ అనేదే కాదు, మెయిన్ వాయిస్ కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే మనం చెప్పేది వాళ్ళకి అర్థం అవ్వాలి. అర్థం అవ్వకపోతే ఎవరికి చూడలేదు, చిరాకు వచ్చేసిన వాళ్ళకి. బండి మొత్తం పాడైపోతుంది. ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్ వచ్చేసి NH-16. ప్రెసెంట్ అయితే మనం ఎలమంచిలి అవుట్ సైడ్ ఉన్నాం. దీని నెక్స్ట్ అనకాపల్లి, అనకాపల్లి తర్వాత గాజువాక, గాజువాక తర్వాత విశాఖపట్నం. మనం వెళ్ళేది గాజువాక అనమాట. బాబు ఏంట్రా బాబు ఈ ట్రాఫిక్ జామ్. మ్యాక్సిమం ఒక 10 కిలోమీటర్స్ నుంచి ఇలాగే. రియాక్షన్స్ బాగున్నాయి బ్రో. కొండ చూడండి, ఇది ఎంత హైట్ ఉందో. మొత్తానికి అనకాపల్లి ఎంట్రన్స్ లోనే స్ట్రక్ అయిపోయాం. విశాఖపట్నం ఇక్కడ నుంచి 38 కిలోమీటర్స్ అయితే ఉంది. పర్లేదు, నాట్ బ్యాడ్. అనకాపల్లి రైట్, విశాఖపట్నం రైట్, సభవరం రైట్. బ్యాచ్ ఎలా వెళ్ళిపోతారో ఏంటో నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ వెనకాల అయిపోయి ఏంటి ఎటు వెళ్ళాలి అని అడుగుతున్నారు. మా బ్యాచ్ అయితే రావాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం ఇక్కడ వెయిటింగ్. ఎందుకంటే వాళ్ళు స్లోగానే వస్తున్నారు, మరీ ఎంత స్లో అని కాదు, మరి ఎంత ఫాస్ట్ అని కూడా కాదు. ఇంకైతే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. మొత్తం చూడండి, పామ్ ఎలుకలు. సో పామ్ తిరుగుతుంటది అటు ఇటు. కానీ బాగుంది చూడడానికి, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు వే అంతా తిరుక్కుంటూ మళ్ళీ ఇక్కడ అనుకుంటే మళ్ళీ ఆపోజిట్ లో ఉన్న డైరెక్షన్ లో కూడా వెళ్ళాలి మళ్ళీ అటు. బ్యాచ్ వస్తున్నారు చూసారా. ఇప్పుడు మళ్ళీ ఆ టర్నింగ్ ఎక్కాలి. ఇది వైజాగ్ అవుట్ ఆఫ్ రింగ్ రోడ్ అనమాట. మన చెన్నై టు కోల్కతా హైవే. అంటే ఒకప్పుడు అంటే ఇలా సిటీ లోపల నుంచి ఉండేది, ఇప్పుడే ఉంది. కానీ ఏంటంటే ట్రాఫిక్ జామ్ ఎక్కువ దానివల్ల. అదే ఇదైతే చాలా అంటే చాలా కవర్ అవ్వద్దు మ్యాక్సిమం. ఇక్కడ రిటర్న్ వెళ్తే మళ్ళీ కిందకి అనకాపల్లి. ఒక్కసారి చూడండి ఎలా ఉందో వ్యూ అంతా. ఒకప్పుడు మెయిన్ లైన్ అయితే ఇది. టర్నింగ్ తిరుగుకుంటూ వెళ్ళిపోవచ్చు అలా. ఇప్పుడే అక్కడ ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది. బస్సాడు ఆటోని గుద్దేస్తాడు అనుకుంటా. మేబీ నాకు తెలిసి ఏదో అయినట్టు ఉంది. చాలా అంటే చాలా మంది ఉన్నారు అక్కడ. బ్రో కొంచెం చూసుకొని ట్రై చేయండి బ్రో, కంగారు వద్దు. మీరు లేట్గా వెళ్తే అక్కడ ఏమైపోదు, మీరు ఫాస్ట్గా వెళ్ళినా సరే ఏమైపోదు అక్కడ. ఏంటంటే ఆ అవుట్ ఆఫ్ రింగ్ రోడ్ ఎప్పుడైతే వేసారో అప్పటి నుంచి ఈ రోడ్లోనే ట్రాఫిక్ అనేది చాలా అంటే చాలా తక్కువైంది. ఎందుకంటే అయ్యో బాబోయ్, ఒకప్పుడు ఈ సిగ్నల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత లాంగ్ ఉండేదంటే తట్టుకోకుండా ఉండేవాళ్ళం. చాలా అంటే చాలా లాంగ్ ఉండేది. పోలీస్ బ్రో ఆపుతున్నాడు. మళ్ళీ ట్రాఫిక్ జామ్. కౌంట్ చేద్దాం మొత్తం ఎన్ని వస్తున్నాయి. గ్యాప్ ఉందా? ఓ చాలా ఉంది. ఈజీ అంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. మా బండి ఎక్కడ? ఓకే వస్తుంది.
అమ్మ బాబోయ్, ఇంకా వైజాగ్ ఎంటర్ అవ్వలేదు, ఇంత ట్రాఫిక్ జామ్. అస్సలు ఖాళీ ఉండట్లేదు ఏ రోడ్డు కూడా. ఇప్పుడు ఇక్కడ నుంచి గట్టిగా అయితే ఒక 500 మీటర్స్ అనుకుంటా ఖాళీగానే ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి మ్యాక్సిమం ఇంకొక 1 కిలోమీటర్ వరకు అస్సలు ఖాళీ ఉండట్లేదు. ఇప్పుడు ఒకటి క్రాస్ చేసుకొచ్చాము, మళ్ళీ అదే ఇంకా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. మన జర్నీలో ఇది థర్డ్, ఇదే లాస్ట్. ఇంకా దీని తర్వాత ఇంకేం ఉండవు టోల్ గేట్లే మనకు. అక్కడ నమ్ముకొని వెళ్తే ఎలాగ ఉన్నట్టుంది ఏంటి, అక్క వెళ్తుంది కదా అని చెప్పి వెళ్ళిపోతున్నాం. నాకు తెలిసి ప్రొఫెషనల్ డ్రైవర్ అక్క. బ్రో ఇది రోడ్డు మీద, సరే మీ ఇష్టం. ప్రజెంట్ అయితే నేను ఉంటున్న ఏరియా ఇది గాజువాక. ఆల్మోస్ట్ ఎటుపక్క చూసినా సరే చుట్టుపక్కలన్నీ కొండలే. సో ఇది ఇటు సైడ్ వచ్చేసప్పటికి మెయిన్ సిటీ అనమాట. ఆల్మోస్ట్ వైజాగ్ సిటీ మొత్తం అంతా ఇటే ఉంటుంది. ఇది మెయిన్ సిటీ వ్యూ అనమాట. కరెక్ట్గా అక్కడ స్ట్రైట్గా ఇంకొక 20 కిలోమీటర్స్ వెళ్తే అక్కడ ఉంటుంది బీచ్. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేప్పటికి స్టీల్ ప్లాంట్. ఇది వచ్చేసేప్పటికి నాకు దాని పేరు అయితే తిరగట్లేదు, యాడారా బీచ్ అని ఉంటుంది కదా అది. సో ఈ వ్లాగ్ అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి.